ఒక రోజు మన ఫోన్ లో ఉండే అన్ని యాప్స్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. మన ప్రపంచం ఏమైపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా వీడియోస్ ఆగిపోవడం వల్ల చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతారు. అదే విధంగా వర్కౌట్ చేసే సమయంలో తన హార్ట్ బీట్ చెక్ చేసుకుంటున్న సమయంలో యాప్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అలానే వీడియో కాల్ చేసుకుంటున్న వారు కూడా సడన్ గా వీడియోస్ అనేవి ఆగిపోతాయి. అప్పుడు పిల్లలను వీడియో కాల్ ద్వారా చూస్తున్న తల్లిదండ్రులు ఎంతోగానో కంగారు పడతారు. మరోవైపు ఒక పిల్లాడు ఆడుతున్న గేమ్ లో హై స్కోర్ లెవెల్ దగ్గరికి వెళ్లే సమయానికి ఆ అప్లికేషన్ ఆగిపోవడంతో పిల్లాడు ఏడుస్తాడు. ఇక వీటన్నిటికైనా ప్రమాదకరమైన విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్ లో రూట్ మ్యాప్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్న వారికి హఠాత్తుగా డేటా ఆగిపోతే డ్రైవింగ్ చేస్తున్న వారంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు కూడా ఎదురుగా ఉన్న రోడ్లను కాకుండా గూగుల్ మ్యాప్ చూపించే దారిలో మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతారు. దాంతో ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోతారు. అదే విధంగా బయట నుంచి వచ్చిన టూరిస్టులు తాము ఏ హోటల్లోకి వెళ్లాలో అర్థం కాదు. ఇలా సిటీ మొత్తం కూడా అల్లకొల్లంగా ఉండడంతో ఇంటర్నెట్ లో సెలబ్రిటీగా ఉన్న వాళ్ళంతా కూడా తమ ఫోటోలను చూపిస్తూ ప్రజల వద్దకు వస్తుంటారు. అలానే ఫోన్ల ద్వారా ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవడం వల్ల నిజ జీవితంలో సరైన ఆహాభావాలు పలకలించలేకపోతారు. దాంతో వారంతా కూడా స్మైలింగ్ ఫేస్ ఉండేలా సర్జరీలు చేయించుకుంటారు. అలానే ఆన్లైన్ లో ప్రోడక్ట్ అమ్మే వారంతా కూడా రోడ్ల మీదకు వచ్చి తమ ప్రోడక్ట్లు కొనుక్కోమని అడుక్కుంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆన్లైన్ లో ఉండే యాప్స్ అన్ని కూడా నిజ ప్రపంచంలోకి బయట కనిపించే విధంగా మనుషులు తయారు చేసుకుంటారు. ఈ విధంగా మొబైల్ ఫోన్ నుండి యాప్స్ అన్ని పోవడం వల్ల సిటీ మొత్తం గందరగోళానికి గురవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలా అయితే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.